చెన్నై నగరంపై వరుణుడు పగబట్టాడు. కొద్ది రోజులుగా గ్యాప్ లేకుండా కుంభవృష్టి వరదలతో ముంచెత్తాయి. ఇవాళ కాస్త తెరిపినిచ్చినట్టే ఇచ్చి మళ్లీ వర్షాలు జోరందుకోవడంతో చెన్నై వాసులు భయాందోళనకు గురవుతున్నారు. కాలనీలు, ఇళ్లు, అపార్ట్మెంట్లు 5-6 అడుగుల లోతు నీళ్లతో నిండిపోవడంతో డాబాలపై కాలం వెళ్లదీస్తున్నారు జనం. అయితే ఉదయం నుంచి కాస్త వరుణుడు శాంతించడంతో బాహ్య ప్రపంచాన్ని చూద్దామనుకుంటున్న ప్రజలకు మరోసారి వర్షాలు షాకిస్తున్నాయి. ప్రస్తుతం మళ్లీ వర్షం జోరందుకోవడంతో చెన్నై వాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అందరూ ఇలా అందరూ ఇలా చెన్నై నగరంపై వరుణుడు పగబట్టాడు. కొద్ది రోజులుగా గ్యాప్ లేకుండా కుంభవృష్టి వరదలతో ముంచెత్తింది. ఇవాళ కాస్త తెరిపినిచ్చినట్టే ఇచ్చి మళ్లీ వర్షాలు జోరందుకోవడంతో చెన్నై వాసులు భయాందోళనకు గురవుతున్నారు. కాలనీలు, ఇళ్లు, అపార్ట్మెంట్లు 5-6 అడుగుల లోతు నీళ్లలో నిలిచిపోవడంతో డాబాలపైకెక్కి కాలం వెళ్లదీస్తున్నారు జనం. అయితే ఉదయం నుంచి కాస్త వరుణుడు శాంతించడంతో బాహ్య ప్రపంచాన్ని చూద్దామనుకుంటున్న ప్రజలకు మరోసారి వర్షాలు షాకిస్తున్నాయి. ప్రస్తుతం మళ్లీ వర్షం జోరందుకోవడంతో చెన్నై వాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అందరూ ఇలా INS earlier has deputed at least 5-6 teams. They are giving support to us, full support. आराम से అందరూ ఇలా रुको थोड़ा लाइफ पे लेके चलते रुक जाओ INS earlier has deputed చెన్నై నగరంపై వరుణుడు పగబట్టాడు. కొద్ది రోజులుగా గ్యాప్ లేకుండా కుంభవృష్టి వరదలతో ముంచెత్తాయి. ఇవాళ కాస్త తెరిపినిచ్చినట్టే ఇచ్చి మళ్లీ వర్షాలు జోరందుకోవడంతో చెన్నై వాసులు భయాందోళనకు గురవుతున్నారు. కాలనీలు, ఇళ్లు, అపార్ట్మెంట్లు 5-6 అడుగుల లోతు నీళ్లతో నిలిచిపోవడంతో డాబాలపైకెక్కి కాలం వెళ్లదీస్తున్నారు జనం. అయితే ఉదయం నుంచి కాస్త వరుణుడు శాంతించడంతో బాహ్య ప్రపంచాన్ని చూద్దామనుకుంటున్న ప్రజలకు మరోసారి వర్షాలు షాకిస్తున్నాయి. ప్రస్తుతం మళ్లీ వర్షం జోరందుకోవడంతో చెన్నై వాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అందరూ ఇలా रुको थोड़ा लाइफ पे लेके चलते
INS earlier has deputed at least 5-6 teams. They are giving support to us, full support. చెన్నైలో మరోసారి కురుస్తున్న భారీ వర్షానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అడుగుదాం. దామోదర్, చెన్నైలో మళ్లీ వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. మరి ఇంతకు ముందే ఐఎండీ కూడా 2 రోజుల వరకు వర్షాలు ఉండవు అని చెప్పింది. ప్రస్తుతం అక్కడ వాతావరణ పరిస్థితి ఎలా ఉంది? రోజా ఒక గంట క్రితం నుంచి చెన్నై నగరంలో భారీ వర్షం మళ్లీ నమోదైంది. వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించిన ప్రకారం మేరకు మరో 5 రోజుల పాటు వర్షాలు ఉంటున్నాయన్న నేపథ్యంలో 2 రోజుల పాటు తెరపై ఇచ్చినప్పటికీ మరోసారి భారీ వర్షాలు నమోదయ్యాయి. భారీ వర్షం ప్రారంభమైంది. ఇప్పుడు మనం ఉన్న ఏరియా ఇది రాజ్భవన్ సమీపంలో ఏరియా. ఒక గంట నుంచి భారీ ఎత్తున వర్షం కురుస్తుంది, భారీగా వర్షం కురుస్తుంది. దీంతోపాటు చెన్నై నగరం మొత్తం ఇదే పరిస్థితి ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా ఈరోజు సహాయ పునరావాస కార్యక్రమాలకు పెద్ద ఎత్తున ప్రజలు బయట ప్రాంతాల నుంచి తరలి వచ్చిన వారికి ఇది చాలా ఇబ్బందికరంగా మారింది. వారంతా నిత్యావసర వస్తువులతో పాటు ఫుడ్ ప్యాకెట్స్, వాటర్ ప్యాకెట్స్ తీసుకొని ఎవరైతే పునరావాస కేంద్రాల్లో ఉన్నారో, లోతట్టు ప్రాంతాల్లో మునిగి ఉన్నారో వారందరికీ సహాయం చేయడానికి వచ్చారు. కానీ వారు ఈ పరిస్థితుల్లో వారు చాలా ఇబ్బంది పడే పరిస్థితి కూడా ఉంది. ఉదయం పెద్ద సంఖ్యలో వివిధ ప్రాంతాల నుంచి, వివిధ జిల్లాల నుంచి చెన్నై నగరానికి తరలివచ్చిన వారందరికీ ఈ సహాయ పునరావాస కేంద్రాలకి భారీ వర్షం మరోసారి అడ్డంకిగా మారింది. ఇప్పుడిప్పుడే లోతట్టు ప్రాంతాలతో పాటు పూర్తిగా నీటి మట్టం ఒక అడుగుకు చేరుకున్న నేపథ్యంలో మరోసారి భారీ వర్షం రావడం అందరినీ ఇబ్బంది పెట్టే అంశమని చెప్పక తప్పదు. మరోసారి ఈ వర్షం కురవడంతో సహాయ పునరావాస కార్యక్రమాలకి ఎక్కడికక్కడ ఆగిపోతున్నాయి. మరోసారి ఈ వర్షం వస్తుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దీంతో ప్రభుత్వం కూడా ముందస్తు చర్యలు తీసుకుని హెచ్చరికలను జారీ చేసి లోతట్టు ప్రాంతాల్లో వారిని పునరావాస కేంద్రాలకు తరలించింది. అయితే పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి సరైన ఆహార సరఫరా ఇప్పటి నుంచి ప్రారంభమవుతుందన్న నేపథ్యంలో ఈ మరోసారి భారీ వర్షం రావడం ఇబ్బందికరంగా మారిన పరిణామంగా చెప్పక తప్పదు. ఒక గంట సేపటి నుంచి ఈ విధమైన భారీ వర్షం వస్తుంది. చెన్నై నగరంలో భారీ వర్షానికి మంగళవారం వచ్చిన వరద బీభత్సానికి మియట్ హాస్పిటల్లో ఏకంగా 18 మంది అసూలు బాపారు. ఆ పక్కనే ఉన్న కాలువ నుంచి నేరుగా నీరు రావడంతో హాస్పిటల్లోని గ్రౌండ్ ఒక మొదటి అంతస్తు వరకు నీరు చేరడంతో కింది అంతస్తులో ఉన్న పేషెంట్లతో పాటు ఎమర్జెన్సీ వార్డుల్లో ఉన్నవారు కూడా మరణించారు. మొత్తం 575 మంది ఆ హాస్పిటల్లో ఉండగా 18 మంది మాత్రం మరణించినట్లు డాక్టర్లు అధికారికంగా వెల్లడించారు. అయినప్పటికీ ఇంకా మరికొంత సంఖ్యలో మరణించి ఉండవచ్చు అని చెప్పొచ్చు. ఇప్పటికీ అక్కడ ఉన్న వారిని అందరినీ బయట హాస్పిటల్లకు తరలిస్తున్నారు. ఎక్కడైతే విద్యుత్ సౌకర్యం ఉందో, ఆక్సిజన్ సౌకర్యం ఉన్న ప్రాంతాలకు వారిని తరలిస్తున్నారు. మరోవైపు ఐటీ పార్క్లో కూడా మంగళవారం జరిగిన వరదకు సుమారు 100 మంది ఉద్యోగులు విధుల్లో ఉన్నారని, వారు కూడా మరణించి ఉండొచ్చు అని అక్కడికి కొంతమంది తోటి ఐటీ ఉద్యోగులు ఐటీ పార్క్ వద్దకు వెళ్ళితే అక్కడ ఉన్న సిబ్బంది ఎటువంటి సమాధానం ఇవ్వడంతో వారు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మీడియా చిత్రీకరించడానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉన్న సిబ్బంది దురుసుగా ప్రవర్తించడం కూడా జరిగింది. మరి ఇటువంటి సంఘటనలు ఇంకా ఇప్పటికి కేవలం 68 మంది మాత్రమే చెన్నై నగరంలో మరణించినారని అధికారికంగా చెప్తున్నప్పటికీ అది పూర్తి స్థాయిలో వాస్తవ నష్టాలు బయటపడితే కానీ అసలు విషయం బయటపడే అవకాశం లేదు. రోజా ముఖ్యంగా చెన్నై నగరంలో ఇప్పుడు కురుస్తున్న భారీ వర్షానికి అందరూ బీతావులై ఈరోజు ఉదయం కార్యాలయాలకు చాలామంది విధుల్లో చేరడానికి కూడా నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయడానికి బయటకు వచ్చిన వారంతా వేగంగా తిరిగి తమ ఇళ్లకు చేరుకుంటున్న పరిస్థితి మనం చూడవచ్చు. ఈ రాజ్భవన్ రోడ్లో పెద్ద ఎత్తున వాహనాలు తరలి వెళ్తున్నాయి. వీరంతా ఎంత తొందరగా తమ ఇళ్లకు చేరుకోవాలని ఆతృతతో ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సుమారు గంట సేపటి నుంచి ఇదే విధంగా భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లకు పెద్ద ఎత్తున నీరు చేరే అవకాశం ఉంది. ఇప్పటికే చంద్రవాకం లేకుకు పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాల నుంచి నీరు తరలి వస్తుంది. చంద్రవాకం మెయిన్ తెలుగంగ కాలువకు సంబంధించి నీరు మొత్తం పూడి రిజర్వాయర్ నుంచి ఇక్కడికి వస్తుంది. ఈ పూడి రిజర్వాయర్ నీరుతో పాటు కాంచీపురం జిల్లాలో కురిసిన భారీ వర్షాల వల్ల వచ్చిన నీరు కూడా చెన్నై నగరంలోకి ప్రవేశిస్తుంది. దీంతో తామ్రపాకం, మడుచ్చేరి, అదేవిధంగా విల్లువాకం తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నీరు చేరుకున్న పరిస్థితి. అదేవిధంగా అన్నానగర్, అడయారు, సైదాపేట ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా భారీ ఎత్తున నీరు చేరింది. ఇప్పుడిప్పుడే ఒక అడుగు మేరకు నీరు చేరిన పరిస్థితుల్లో మరోసారి ఈ భారీ వర్షం కురవడంతో ఆ ప్రాంతాల్లో మరింత పెద్ద ఎత్తున నీరు చేరే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో పునరావాస కార్యక్రమాలకు కూడా ఇది అడ్డంకిగా మారే పరిస్థితి ఉందని చెప్పవచ్చు. రోజా. రైట్ దామోదర్.
చెన్నై నగరంపై వరుణుడు పగబట్టాడు. కొద్ది రోజులుగా గ్యాప్ లేకుండా కుంభవృష్టి వరదలతో ముంచెత్తాయి. ఇవాళ కాస్త తెరిపినిచ్చినట్టే ఇచ్చి మళ్లీ వర్షాలు జోరందుకోవడంతో చెన్నై వాసులు భయాందోళనకు గురవుతున్నారు. కాలనీలు, ఇళ్లు, అపార్ట్మెంట్లు 5-6 అడుగుల లోతు నీళ్లలో నిలిచిపోవడంతో డాబాలపైకి ఎక్కి కాలం వెళ్లదీస్తున్నారు జనం. అయితే ఉదయం నుంచి కాస్త వరుణుడు శాంతించడంతో బాహ్య ప్రపంచాన్ని చూద్దామనుకుంటున్న ప్రజలకు మరోసారి వర్షాలు షాక్ ఇస్తున్నాయి. ప్రస్తుతం మళ్లీ వర్షం జోరందుకోవడంతో చెన్నై వాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.